హాస్టల్లో ఆకలేస్తే మ్యాగీ తిని తిని ఎన్నిసార్లు తిని ఉంటామో ఇంకా చెప్పక్కర్లేదు. అది తిని తిని బోర్ కొట్టి ఆకలేసి సో అందుకే ఇది దాని టేస్ట్ మ్యాంచో మంచిగా సూప్ ఉందా అనమాట. అత్త వైష్ అదే సౌండ్ వస్తుంది బ్లాగ్లోకి. అయితే ఈ క్లిప్ మిస్ అవ్వకుండా పెట్టు. సో గైస్ నేను కలుపుతున్నా. మనం కలపడంలో ఎక్స్పర్ట్ అని అందరికీ ఇక్కడ తెలుసు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో నేను ఈ వ్లాగ్ని ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నేను ఇంట్రో ఇవ్వడం మర్చిపోయా, అందుకని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేసిన. యాజ్ యూజువల్ నా మతమర్పు నేను బెస్ట్ ఫ్రెండ్స్. సో గైస్ మా క్లాసెస్ అయిపోయిందనమాట. నేను ఈ చిన్న టోట్ బ్యాగ్ వేసుకుని నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్తున్నాను. ఇందులో మాకు ఒక ఫ్యామిలీకి సరిపడా వస్తువులు అవన్నీ ఉన్నాయి. ఆనియన్స్, టొమాటోస్, లెమన్. మీకు తెలిసిందే కదా, హాస్టల్లో ఆకలేస్తే మ్యాగీ తిని తిని ఎన్నిసార్లు తిని ఉంటామో ఇంకా చెప్పక్కర్లేదు. అది తిని తిని బోర్ కొట్టి ఆకలేసి ఇంకా మొరమరాలు తిందామని మిక్చర్ చేసుకోవడానికి వెళ్తున్నా ఫ్రెండ్ రూమ్. సో ఇందాక నా కవర్లో ఉన్న సంసారం ఇదే గైస్. నేను బై మిస్టేక్ కొంచెం ఎక్కువ ఆర్డర్ చేశాను, తర్వాత ఆర్డర్ వచ్చాక రియలైజ్ అయ్యాం. ఇంకా దాంతోపాటు ఇది మా మొరమరాలు, ఇది కూడా మాకు ఎక్కువ వచ్చిందనమాట. సో అది గైస్, ప్లస్ దాంతోపాటు మా దగ్గర ఈ హల్దీరామ్స్ మిక్చర్ ఒకటి ఉంది. హల్దీరామ్స్ అక్కడ కూడా ఇంకో హల్దీరామ్స్ మిక్చర్ ఉంది. మాకు 10 daysలో యాక్చువల్లీ మేము వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. మాకు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. 10 daysలో మాకు సెమిస్టర్ అయిపోతుంది. సో మాకు సెమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మీరే లెక్కేసుకోండి. మేబీ వ్లాగ్ వచ్చేసరికి నేను నా సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటానేమో. వైషు సార్ తినడం ఆపుతా వైషు, అదే సౌండ్ వస్తుంది నా వ్లాగ్లోకి. అయితే ఈ క్లిప్ మిస్ అవ్వకుండా పెట్టు. ఓకే, సో నా ఫ్రెండ్కి పాపం గొంతు నొప్పిగా ఉంది, అందుకని చెప్పి అది సూప్ తాగుతుంది అనమాట. సో ఇది నా క్యూట్ కప్ గైస్, బాగున్నా. ఇది నేనే. సో అందుకే దాని మ్యాంచో taste సూప్ మంచిగా అనమాట. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో గైస్ నేను కలుపుతున్నా. మనం కలపడంలో ఎక్స్పర్ట్ అని అందరికీ ఇక్కడ తెలుసు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మొరమరాలు కలపడంలో, మొరమరాలు మిక్చర్ చేయడంలో. సో యాక్చువల్లీ నాకు ఇది మురమరాలతోనూ ఇష్టం. ఫస్ట్ మేము ఇది కలుపుతాం అనమాట. మొత్తం ఇదంతా ఈ మిక్చర్ది చేసిన తర్వాత ఆనియన్, టొమాటోస్ అన్నీ వేసి ఆ తర్వాత మురమరాలు కలుపుతాం. ఎందుకంటే మాకు ఉన్న బౌల్ కూడా చిన్నది కదా ఇంకా అని చెప్పి. నాకైతే యాక్చువల్లీ ఇలా ఒత్తి తినడం కూడా ఇష్టం అనమాట. యా, మా ఫ్రెండ్స్ యుద్ధానికి రెడీ అయ్యారు. ఇంకా ఇది కొంచెం అవగొట్టిన తర్వాత ఆ తర్వాత ఇంకా మురమరాలు వేసుకుంటాం. ఇంక ఇది అయిపోతుంది అన్న సిట్యువేషన్లో. లాండ్రీ ఉంది గైస్, నేను తెచ్చుకోవాలి. చాలా రోజుల నుండి తెచ్చుకోవట్లే బద్ధకంతో. సారీ ఫర్ ద బ్యాడ్ లైటింగ్. క్యాంపస్లో నడుస్తూ ఉన్నా. నా ఫ్రెండ్ మెస్ దగ్గర ఉంది, ఫుడ్ కోర్ట్ దగ్గర. ఫుడ్ కోర్ట్ నుండి ఆ వెనక కనిపిస్తుంది ఫుడ్ కోర్ట్, అయితే ఇక్కడ ఉన్నది లాండ్రీ అనమాట. ఇంకా నేను లాండ్రీ తెచ్చుకోవడానికి వచ్చాను. లాండ్రీ తీసుకున్న తర్వాత మాట్లాడతా. బయట ఏంటంటే చిమ్నీ ఎగ్జాస్ట్ ఉంటుంది కదా మెస్ది, దాని సౌండ్ అనమాట గైస్. కదా ఆల్రెడీ లాండ్రీ తెచ్చుకోవాలి, అది ఏంటి వెంటనే రూమ్ వచ్చింది బ్యాక్గ్రౌండ్లో. కానీ లాండ్రీ తెచ్చుకున్నా, అక్కడ నుండి ఫుడ్ కోర్ట్కి వెళ్ళా. అండ్ నాకు ఫుడ్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలే మెనూ అది కూడా. సరే అని చెప్పని ఇంకా క్యాంపస్లోనే క్యాంటీన్ టైప్ ఇలా ఉంటాయి కదా, అరోమాస్ అని చెప్పి రెస్టారెంట్ ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళాను, అక్కడ ఫుడ్ తినేసి వచ్చాను. ఇంకా ప్రతిసారి వాట్ ఐ ఈట్ అని చెప్పి ఎందుకు, ఆల్రెడీ షార్ట్స్లో మీరు చూస్తారు కాబట్టి అని చెప్పి ఇంకా రూమ్కి వచ్చాయి. ఇప్పుడు స్కిన్ కేర్ చేసుకోవాలి. అండ్ నా హెయిర్లో చాలా బిల్డప్ వచ్చిందనమాట. నేను హెయిర్ వాష్ చేసి ఆల్మోస్ట్ ఒక 4-5 days అయింది. కానీ ఇప్పుడు వెదర్ బయట ఫుల్ మాయిస్ట్ ఉండి చాలా చల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్పి హెయిర్ చాలా త్వరగా ఆయిలీ అయిపోతుంది. నాకేమో రేపు హెయిర్ వాష్ చేసే ఇంట్రెస్ట్ లేదు. సో డ్రై షాంపూ వాడదాం అని ఆలోచిస్తున్నా. ఇంకా స్కిన్ కేర్ చేసుకొని ఇంకా డేని ఎండ్ చేస్తాను. యూస్ దిస్ డ్రై షాంపూ బై బీ బ్లంట్ అనమాట. వీడిదైతే లైక్ నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి, ట్రైడ్ దిస్ అండ్ నాకు ఇది నచ్చింది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూస్ దిస్. కాకపోతే రెగ్యులర్గా వాడడం ఏ డ్రై షాంపూ అంటే ఏ ప్రోడక్ట్ కూడా మంచిది కాదు. జస్ట్ ఏంటంటే వెదర్ చాలా చల్లగా ఉంటుంది అండ్ మాకు ఒక్కోసారి హాట్ వాటర్ ప్రాబ్లం వస్తుంది. అందుకని చెప్పి ఇంకా ఆ చల్ల నీళ్ళతో స్నానం చేయడం ఎందుకు అని చెప్పి ఇంక ఇది వాడుతున్నా. అండ్ నాకు కేస్ నచ్చింది గైస్, నా కేస్ కలర్ అది. వాట్ ఐ యూజువల్లీ డూ ఇస్ ఇలా స్ప్రే చేసుకుంటా ఒక 4-5 inches డిస్టెన్స్ నుండి. అండ్ చేసిన తర్వాత ఇలా మసాజ్ చేస్తా. సేమ్ ఫ్లిప్ చేసి కూడా చేస్తా. ఎక్కువ అనను, బట్ ఆ వైట్ బిల్డప్, అది ఆయిలీనెస్ అదంతా ఫామ్ అవుతుంది కదా హెయిర్ వాష్ చేయక, అదంతా పోతుంది. దీనివల్ల అయితే చాలా ఎఫెక్టివ్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది ఇది. మోర్ ఓవర్ బెంగళూరు వెదర్ చాలా చల్లగా ఉంటుంది.
ఫ్యాన్ కూడా ఆల్మోస్ట్ 1-2 మించి ఇంకా పెట్టుకోవద్దు అట్లా. నైట్ అయితే ఫుల్ చలేస్తుంది అసలు మాకు. అండ్ ఇలాంటి సీజన్లో బేసికల్ మా హాట్ వాటర్ టైమింగ్స్ ఉంటాయి. నేనేమో అంత పొద్దున్నే లేచి స్నానం చేయను. అండ్ అంటే 9కి ఎండ్ అయిపోతుంది. నా క్లాసెస్ వచ్చేసి 11:30 12:30కి స్టార్ట్ అవుతాయి. సో అందుకని చెప్పని ఇంకా లేట్ లేస్తాం కదా, ఇంకా అలా అయ్యేసరికి హాట్ వాటర్ నేను లేచిన టైంకి ఉండట్లే. దానికోసమన్నా త్వరగా లేవాలనిపిస్తుంది నాకైతే. అండ్ స్కిన్ కేర్ చేసుకొని లెట్స్ కాల్ ఇట్ ఎ డే. గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియోలో ఏ పార్ట్ అయితే నచ్చింది అని చెప్పి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో అది కూడా మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. ఓకే గైస్, ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ అన్నీ లైట్ తీసుకొని హ్యాపీగా ఉండండి.